మధ్యమ భావంలో రాహు మెదడుకు కూడా రాకెట్ అంత వేగంగా పనిచేస్తుంది. ఐదవ భావంలో ఉన్న రాహు అతి ఆలోచనలు ఇస్తుంది. తప్పు వ్యక్తిని నమ్మడం అన్ని నాశనం చేస్తుంది. ఐదవ భావంలో ఐదవ భావంలో రాహు ఉండడం వల్ల వ్యక్తికి తీవ్రమైన మేధస్సు, సృజనాత్మకత, ఆలోచన మరియు ప్రత్యేక గుర్తింపు పొందే సామర్థ్యం కలిగి ఉంటాడు. కానీ ఏకాగ్రత లేకపోవడం, ప్రేమ జీవితంలో హెచ్చుతగ్గులు మరియు అతి ఆలోచన కూడా పెరగవచ్చు. సరైన చర్యలు మరియు సమతుల్యత వల్ల రాహు యొక్క ప్రతికూల ప్రభావం చాలా వరకు తగ్గిపోతాయి. ఐదవ భావంలో జాతకం ఐదవ భావం చాలా ప్రత్యేకమైనగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుండి వ్యక్తి యొక్క ఆలోచన, సృజనాత్మకత, రొమాంటిక్ సంబంధాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు, చదువు, మెదడు యొక్క దిశ మరియు జీవితంలో వచ్చే అవకాశాలు అర్థం చేసుకోగలుగుతాయి. ఈ భావంలో రాహు ఉన్నప్పుడు దీని ప్రభావం చాలా లోతైనదిగా ఉంటుంది. రాహు స్వయంగా హఠాత్తుగా అవకాశాలు, భ్రమ, తీవ్రమైన మేధస్సు, విభిన్నకరమైన ఆలోచనలు మరియు కొంతవరకు అసాధారణమైన నిర్ణయాలకు కారణమైన గ్రహంగా పరిగణించబడుతుంది. అందువల్ల రాహు ఐదవ భావంలో ఉన్నప్పుడు వ్యక్తి యొక్క జీవితం యొక్క నమూనా మొత్తం మారిపోతుంది. అలాంటి వ్యక్తులు చాలా తీవ్రమైన మేధస్సు కలిగి ఉంటారు. వారి ఏకాగ్రత ఎక్కడికో ఎగిరిపోవచ్చు. కొన్నిసార్లు ఈ వ్యక్తులు తమ విభిన్న ఆలోచన కారణంగా గుంపు నుండి దూరంగా ఉంటారు. దీనివల్ల ప్రజలు వారిని అర్థం చేసుకోలేరు. అంతర్గత జ్ఞానం చాలా బలంగా ఉంటుంది. ఇవి ముందుకు వచ్చే విషయాలను త్వరగా గ్రహిస్తాయి. చదువు మరియు పోటీ విషయాల్లో రాహు మంచి స్థానాలు ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కానీ చెడుగా ఉంటే మెదడుని తప్పుదారి పట్టిస్తుంది. ఐదవ భావంలో రాహు ఉండడం వల్ల ప్రేమ జీవితం చాలా ఆకర్షణీయంగా మారుతుంది. ఇలాంటి జాతకుల జీవితంలో ఒకటి కంటే ఎక్కువ సంబంధాలు అనుభవించవచ్చు, లేదా వారి సంబంధాలు హెచ్చుతగ్గులు ఉంటాయి. పిల్లల వైపు నుండి కాస్త మనసు గందరగోళానికి గురి కావచ్చు. కానీ రాహు శుభ ఫలితాలు ఇచ్చినప్పుడు పిల్లలు చాలా తెలివైన మరియు తీక్షణమైన మేధస్సు కలిగి ఉంటారు. మొత్తం మీద ఈ స్థానం అవకాశాలను ఇస్తుంది మరియు సవాళ్ళను కూడా ఇస్తుంది. అందువల్ల మీరు దీని సరైన ప్రభావాన్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు దీని నుండే మంచి చెడు ఫలితాలు, సులభమైన చర్యలు తెలుసుకుందాం. వీటి ద్వారా మీరు జీవితంలో సమతుల్యతను తీసుకురాగలరు. ఐదవ భావంలో రాహు యొక్క సానుకూల ప్రభావాలు: తీక్షణమైన మేధస్సు మరియు బలమైన అంతర్జ్ఞానం. ఇలాంటి వ్యక్తుల మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. కొత్త విషయాలను వెంటనే గ్రహిస్తారు మరియు అనేక సార్లు ఇతరుల కంటే ముందుగానే విషయాన్ని గమనిస్తారు. సృజనాత్మక రంగాల్లో వృద్ధి: సినిమా, మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్, రచన, డిజైనింగ్, సంగీతము, వినోదము, స్టాక్ మార్కెట్ వంటి రంగాల్లో చాలా మంచి ప్రదర్శన చేయగలరు. పోటీలలో విజయం: రాహు శుభ ఫలితాలు ఇస్తుంటే ప్రతి యోగ్యత పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఆటలు, సాంకేతిక నైపుణ్యం మరియు పరిశోధన వంటి రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. ప్రేమ జీవితంలో ఆకర్షణ: ఇలాంటి వ్యక్తుల వ్యక్తిత్వంలో ప్రత్యేక అయస్కాంత ప్రభావం ఉంటుంది. దీనివల్ల ప్రజలు సులభంగా ఆకర్షితులవుతారు. పిల్లలకు సంబంధించిన ఫలితాలు: పిల్లలు స్మార్ట్, ఆధునిక ఆలోచన కలిగి మరియు తీవ్రమైన మేధస్సు కలిగిన వారుగా ఉండవచ్చు. ఐదవ భావంలో రాహు యొక్క ప్రతికూల ప్రభావాలు: ఏకాగ్రత లేకపోవడం, మెదడు చాలా తీవ్రమైనప్పటికీ కొన్నిసార్లు శ్రద్ధ తప్పిపోవడం ప్రారంభమవుతుంది. చదువులు మరియు కెరీర్లో నిరంతరం కష్టపడే అలవాటు ఏర్పడుతుంది. ప్రేమ జీవితంలో హెచ్చుతగ్గులు: సంబంధాలు త్వరగా ఏర్పడవచ్చు మరియు త్వరగా విడిపోవచ్చు. తప్పు వ్యక్తులు నమ్మడం జరగవచ్చు. అతి ఆలోచన మరియు గందరగోళం: మెదడును ఎక్కువగా పరిగెత్తడం వల్ల ఆందోళన మరియు గందరగోళం పెరగవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లల వైపు ఆందోళన: రాహు చెడు ఫలితాలు ఇస్తుంటే పిల్లల ఆరోగ్యము, చదువు లేదా ప్రవర్తన గురించి ఒత్తిడి పెరగవచ్చు. స్టాక్ మార్కెట్ లేదా ఊహాజనిత వ్యవహారాల్లో నష్టం: తప్పు స్థలంలో డబ్బు పెట్టడం లేదా ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం జరగవచ్చు. ఐదవ భావంలో రాహు ఎలా సమతుల్యం చేయాలి? సులభమైన చర్యలు: ప్రతి బుధవారం గేదెకు పచ్చి మేతనివ్వండి. ఇది మెదడు యొక్క గందరగోళం తగ్గిస్తుంది మరియు రాహుని శాంతింపజేస్తుంది. సోమవారం శివలింగంపై జలాభిషేకం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు రాహు కారణంగా జరిగే అస్థిరత తగ్గుతుంది. నల్లదొంగులు దానం చేయండి. ఈ చర్య జీవితాన్ని ప్రతికూలత తగ్గిస్తుంది. గురువారం పసుపు, పప్పు లేదా పసుపు దానం చేయండి. రాహు వల్ల అనిశ్చితి తగ్గిపోతుంది. ధ్యానం నిర్భయంగా చేయండి. రాహు యొక్క అతిపెద్ద సమస్య అతి ఆలోచన. దీన్ని శాంతింపజేయడానికి ధ్యానం చాలా ప్రభావవంతమైనది. ఎవరైనా అనుభజ్ఞ జ్యోతిషంతో జాతకం చూపించి రాహు కోసం సరైన చర్య లేదా రత్నాన్ని ధరించండి. తనిఖీ చేయకుండా ఏ రత్నాన్ని ధరించవద్దు. ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.